హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మా పాప ట్రీట్మెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నానండి. ప్లీజ్ ఇది ఫస్ట్ టైం ఎవరైనా చూసింటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మా పాప గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు పెట్టాలనిపిస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వస్తే ఇదే అండి ఆ హాస్పిటల్. ఇది ఏంటి, ఏ హాస్పిటల్ అని అనుకుంటున్నారా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. అండ్ ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇప్పుడు తనకు జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి అనేది మా పాప రూమ్లోకి పోయి చూపిస్తుందండి. అది ఏం చేస్తున్నారు ఏంటి ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్. యాక్చువల్లీ ముందు చాలా ట్రీట్మెంట్స్ జరిగాయి, బట్ ఇప్పుడు తనకి ప్రజెంట్గా జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి అనేది మా పాప ఒక రూమ్లోకి వెళ్తుంది. అది చూస్తే మీకు కొద్దిగైనా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు చేసిన ఎందుకు పెట్టలేదు అంటే నా మొబైల్ పోయిందని చెప్పాను కదండి ఫర్దర్ వీడియోస్లో. యాక్చువల్లీ నా మొబైల్ పోవడం వల్ల నేను ఏది పెట్టలేకపోయాను. అండ్ ఇప్పుడు మా పాపకు జరుగుతున్న ట్రీట్మెంట్ దారా అండి. యాక్చువల్లీ ఇది దారా అంటే ఆయిల్ ఇట్లా పోస్తూ ఉంటారు. మా పాప అటు ఇటు తిప్పుతుంది చూడండి, అలా అందులో ఆయిల్ పోసి అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అండ్ ఈ బల్ల మీద బల్ల మీద పడుకోబెట్టడం చేస్తారండి. అండ్ నేను చిన్న పాపను కూడా తీసుకెళ్తాను కాబట్టి ఇద్దరు అక్కడ బల్ల మీద కూర్చొని ఉంటారు. అండ్ ఎలా ఎంత పొడుగుంటుంది ఏంటి అంటే పెద్దవాళ్ళకు కూడా చేస్తారండి సేమ్ ప్రాసెస్ కొందరికి. అందుకని అది చాలా పెద్దది, అందుకని ఇద్దరు కూర్చుంటారు. ఇప్పుడు డాక్టర్స్ వచ్చారండి, అంటే వీళ్ళు హౌస్ సర్జన్స్, వీళ్ళే టోటల్ మనకి చేస్తారు. అండ్ డాక్టర్స్ రూమ్లో ఉంటారండి. వాళ్ళు ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తూ ఉంటారు ఈ ట్రీట్మెంట్స్ అయితే బాగుంటాయని. అండ్ మా పాపకి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడే. అండ్ ఇది నేను నువ్వుల నూనె ఆయిల్ వాడతానండి, నువ్వుల నూనె. ఇంకా ఇవి చిన్న బాటిల్స్ వచ్చేసి బ్రాహ్మి అంటారు. అది వాళ్ళే మేడం వాళ్ళు రాసిస్తారు. యాక్చువల్లీ ఎవరికి ఏది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేది ఆ మేడం వాళ్ళే చూసి రాస్తారనమాట. యాక్చువల్లీ చిన్నపిల్లల వరకు మాత్రం బ్రాహ్మి వాడతారు. పెద్దవాళ్ళకు కూడా చేస్తారని చెప్పాను కదా, వాళ్ళకి వేరే రాస్తారనమాట. ఇందులో పెద్దవాళ్ళకి అంటే సమ్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ చూస్తున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అండ్ మనకు ఈ ఒక్క ఛార్జెస్ మాత్రమే మనకు పడతాయండి తీసుకోవడం ఏంటి అనేది. అండ్ ఇప్పుడు మా పాపకి ఎలా చేస్తున్నారు అనేది చూడండి. వేయడం వల్ల అది ఆయిల్ హీట్ చేస్తారండి, అది వీడియో తీయలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఆగరు కదా. సో ఈ మేడం వాళ్ళు అయినా సార్ వాళ్ళు అంటే ఉంటారు, అందరూ ఎవరు ఎట్లా చేయాలి ఏంటి అనేది కేర్ అనేది చాలా బాగా తీసుకుంటారు. యాక్చువల్లీ నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎంత కేరింగ్గా చూసుకుంటారో పిల్లల్ని. ఇటు చిన్న పాప అయినా ఇటు పెద్ద పాప అసలు స్టార్టింగ్లో అయితే అసలు చేయించుకోకపోయేది. ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం అనుకుంటా అండి వీడియో తీసేటప్పటికి. యాక్చువల్లీ ఇది 14 days చేస్తారు రెగ్యులర్గా. 14 days అయిపోయాక దాని రిజల్ట్ బట్టి తనకి బాగానే ఉంది అంటే దీన్ని కంటిన్యూ చేస్తారనమాట. ఇప్పుడు మాకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకంటే మాకు చాలా యూజ్ అయిందనమాట. ఇది తనకి సెట్ అయింది. దీనివల్ల తను చాలా కామ్ ఉంటుంది, బాగా చేయించుకుంటుంది. అండ్ తినడమైనా స్పూన్ వేసిస్తే తింటుంది, కొన్ని చెప్తే వింటుంది, ఇలాంటివి చాలా చేస్తుంది. అందుకని ఈ ట్రీట్మెంట్ తనకి కొంచెం క్యూర్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుందని ఈ ట్రీట్మెంటే చెప్పారు. అండ్ కొందరికి వేరే ట్రీట్మెంట్స్ కూడా చెప్తారు. అండ్ కాళ్ళకి వాటికి వేరే ట్రీట్మెంట్ ఉంటుందండి. బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ అట్లా చేస్తూ ఉంటారు. అది మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు మాత్రం ఇదే మాకు ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. దీనివల్ల మాకు ఏంటంటే తన బ్రెయిన్కి టోటల్ తెలుస్తుంది అనమాట, తను ఏమేమి చేస్తుంది ఏంటి, తనకు ఏంటి అర్థమవుతుంది అనేది
ప్రతిదీ తెలుసుకుంటుంది. అండ్ ప్లీజ్ ఊరికే చెప్తున్నాను అనుకోకపోతే, ఇలాంటి పిల్లలు ఎవరికైనా అంటే ప్రైవేట్లో కూడా ఉంటాయి దీనికి సంబంధించి, కానీ గవర్నమెంట్లో కొందరు చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. ఇది వరంగల్లో ఉంటుందండి, బస్ స్టాండ్ దగ్గర. చాలామందికి తెలుసు వరంగల్లో ఉండే వాళ్ళకి, కానీ ఇంకా చాలామందికి కూడా తెలీదు. ఎందుకంటే మాకు తెలీదు. పాప చిన్నగా ఉన్నప్పుడు తెలుసుంటే ఇంకా తొందరగా క్యూర్ అయ్యేదేమో అని ఇప్పుడు మాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ మాకు తెలియక ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడు మేము 1 year నుంచి వెళ్తున్నామండి. ఈ 1 yearలో మాకు ఎంత తేడా ఉంది అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను. తను ఎంత క్యూర్ అవుతుంది, తనకి ఏంటి ఏమేమి యూజ్ అవుతున్నాయి అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ టోటల్ ఆయిల్ పోయడం అయిపోయాక ఇట్లా మసాజ్ చేస్తారండి. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ఎవరికైనా ఇలాంటి పిల్లలకి బయట ఎక్కడ చూపించలేకపోతున్నాము అనుకుంటే ఇక్కడికి రావచ్చు. అండ్ మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి పిల్లల్ది. అక్కడ టోకెన్ తీసుకున్న దగ్గరే చెప్తారు రూమ్ నెంబర్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో మీకు వస్తే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నానండి. అండ్ మా పాప కూడా ఎలా క్యూర్ అవుతుందో కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా నేను చూపిస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా అండి? బాయ్.